అందరికీ నమస్కారం అండి. నా పేరు టిఆర్విఎస్ నారాయణ. మనం శాసనం కనుగొనుటకు సంబంధించి టు ఫైండ్ రిమైండర్స్ రైట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. మరికొన్ని ప్రాబ్లమ్స్ అంటూ నేర్చుకుంటున్నామంటే ఇందులో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక 2 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం. ఓకే, 1 factorial power 1 plus 2 factorial square plus 3 factorial power 3 plus 4 factorial power 4 plus 5 factorial power 5 plus and so on up to 100 factorial power 100 ను 2 cube into 5 power 1 చే భాగించిన శేషం ఎంత? What is the remainder when 1 factorial power 1, 2 factorial square plus 3 factorial cube plus 4 factorial power 4, 5 factorial power 5 plus and so on up to 100 factorial power 100 is divided by 2 cube into 2 cube into 5 power 1. ఇదండి క్వశ్చన్. దీనికి సంబంధించి మనకి స్టార్టింగ్ ఏమి ఇచ్చాడు? 2 క్యూబ్ ఇంటూ 5 పవర్ 1 అనేటువంటిది ఇది డివైజర్, భాగిస్తుంది భాజకం లేదా డివైజర్. ఇది ఇచ్చాడు. ఇది ఎంత? 40 అవుతుంది. 2 క్యూబ్ అంటే 8, 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 4 4 8 ఇంటూ 5 పవర్ 1 అంటే 5, 8 5 40, కాబట్టి ఇది 40 వస్తుంది. సరే, ఇప్పుడు 1 factorial power 1 plus 2 factorial square plus 3 factorial cube plus 4 factorial power 4, 5 factorial power 5 plus and so on up to 100 factorial power 100. దీన్ని దేని చేత భాగిస్తున్నాం? 40 చేత భాగిస్తున్నాం. ఇది వాడిచ్చింది, ఎగ్జామినర్ మనకి ఇచ్చింది. సరే, ఇలాంటి క్వశ్చన్ ఇంతకుముందే మన వీడియోలో చెప్పుకున్నట్టు ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మొదటి 4-5 పదాలకు సంబంధించిన వాటి మీద డిపెండ్ అవుతుంది, లేదా ఒక ప్యాటర్న్, ఒక క్రమాన్ని అనుసరిస్తాయి, ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాయి. ఆ ప్యాటర్న్ ఏంటో కొను, అదనే చేయాలి, ఇదనే చేయాలి. సరే, ముందు ఏంటంటే నేను ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? దాని యొక్క 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, మరి దాని యొక్క 1 ఫ్యాక్టోరియల్ పవర్ 1 అంటే ఎంత? 1 అవుతుంది. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అండి? 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. దాని ముందు వీడియోలో మనం రాసుకున్నాం 2 ఇంటూ 1. 2 ఇంటూ 1 అంటే 2 వస్తుంది, రైట్. కానీ ఇక్కడ ఎంత ఉంది? 2 ఫ్యాక్టోరియల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4. తర్వాత 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏమని రాస్తారు? 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఎంత? 6 అని వస్తుంది. కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ క్యూబ్ అంటే 6 క్యూబ్ అంటే 6 క్యూబ్ అంటే ఎంత? 216. అలానే నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4తో స్టార్ట్ చేసి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వరుసగా ఉన్నటువంటి 4 నుంచి వరుసగా డౌన్వర్డ్లో మనం మల్టిప్లై చేసుకుంటూ పోవాలి నెంబర్లు. అంటే ఎంత వస్తుంది? 24. కానీ మనకు అడిగింది ఇది కాదు. 4 ఫ్యాక్టోరియల్ పవర్ 4 అన్నాడు అంటే 24 స్క్వేర్ ఎంత? 576. ఇంకో 24 యొక్క స్క్వేర్ ఎంత? 576. సరే, తర్వాత 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత వస్తుంది? 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, అంతే కదా. ఇప్పుడు 5తో స్టార్ట్ చేసి వరుస నెంబర్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. కాబట్టి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది? 24. కాబట్టి 5 24 అంటే ఎంత? 120. కానీ మనకి ఏమి ఇచ్చాడు? 5 ఫ్యాక్టోరియల్ పవర్ 5 అని ఇచ్చాడు. అంటే ఎంత? 120 పవర్ 5. సరే, ఇది ఇక్కడ విడిచిపెట్టాను. ఇక్కడ మనం ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి 1 ఫ్యాక్టోరియల్ ఏమిస్తున్నాడు? 1 ఫ్యాక్టోరియల్ పవర్ 1 ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ పవర్ 2 ఫ్యాక్టోరియల్ స్క్వేర్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ క్యూబ్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ పవర్ 4, 5 ఫ్యాక్టోరియల్ పవర్ 5. ఇది 40 చేత భాగిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఓకే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 4 విడిచిపెట్టండి. మొదటి 4 విడిచిపెట్టేసి తర్వాత 5వ పదం నుంచి మనం తీసుకుందాం. 5వ పదం నుంచి తీసుకుందాం. ఈ 5వ పదం నుంచి తీసుకున్నప్పుడు ఈ 5వ పదం ఎంత ఉంది? 5 ఫ్యాక్టోరియల్ పవర్ 5. 5 ఫ్యాక్టోరియల్ పవర్ 5 అంటే ఎంత అండి? 120 పవర్ 5. 120 120 పవర్ 5.
120 పవర్ 5 అంటే 120 పవర్ 5 అంటే ఈ 120 అనేది దేని చేత భాగించబడుతుంది? 40 చేత నిశ్శేషంగా భాగించబడింది కదా. రైట్. 120 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 40 అంటే 40 చేత ఈ 120 అనేది భాగించబడుతుంది. రైట్. మరి 40 చేత 120 భాగించబడితే ఆ 120 యొక్క పవర్ 5, 120 యొక్క పవర్ ఎంత ఉంది ఇక్కడ? 5 ఉంది కదా. అది కూడా ఏమవుతుంది? 120 ఇంటూ 120 ఇంటూ 120 అంటే 40 చేత భాగించబడుతుంది కదా. కాబట్టి 120 పవర్ 5 అనేది 40 చేత నిశ్శేషంగా భాగించబడింది. 40 చేత నిశ్శేషంగా భాగించబడింది. మరి తర్వాత పదం ఏమొస్తుంది మనకి? 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 6 ఇంటూ 120. మరి పవర్ 5 అన్నప్పుడు ఎంత వస్తుంది? పవర్ 6 అన్నప్పుడు ఎంత వస్తుంది? 6 ఇంటూ 120 పవర్ 6 అని వస్తుంది. ఇక్కడ 120 ఉంది కదా. 120 ఉంది కాబట్టి ఇది కూడా 40 చేత భాగించబడుతుంది కదా. 40 చేత విశేషంగా భాగించబడుతుంది కదా. విశేషంగా భాగించబడుతుంది. అంటే 5 ఫ్యాక్టోరియల్ తర్వాత వచ్చే పదాలన్నీ కూడాను 40 చేత విశేషంగా భాగించబడతాయి. అంటే ఇంక మిగిలింది ఏముందండి మనకి? మిగిలింది ఏముందంటే రైట్, మొదటి 4 పదాలు మిగిలింది. ఆ మొదటి 4 పదాలు ఏంటో ఒకసారి చూద్దాం. మొదటి 4 పదాలు ఏంటో ఆ మొదటి 4 పదాలు ఏంటో ఒకసారి చూద్దాం. మొదటి 4 పదాలు 1 ఒకటి, తర్వాత ఎంత వచ్చింది? రైట్, 2 స్క్వేర్ 4 ఒకటి వచ్చింది. తర్వాత ఎంత వచ్చింది? 6 216 వచ్చింది. తర్వాత ఎంత వచ్చింది? 576 ఇంటూ 576. ఇప్పుడు దీన్ని 40 చేత భాగించాలి. ఓకే, 40 చేత భాగించాలి కాబట్టి ముందు 576 40 చేత భాగిద్దాం. 576 40 చేత భాగించాలంటే 4 14 56 కదా. అంటే 576ని మీరు 40 చేత భాగించారనుకోండి, ఎంతలో పోతుంది? 14 టైమ్స్ పోతుంది. 56 అంటే 16 వస్తుంది. అంటే 576కి 16, ఇది ఒక 16, రెండు 16లు వస్తాయి అంతే కదా. ఒక 576కి 40 చేత భాగిస్తే 16 వస్తుంది శేషం. మరి ఇంకో 576కి 40 చేత భాగిస్తే మరో 16 వస్తుంది శేషం. కాబట్టి 16 ఇంటూ 16 16 అంటే ఎంత వస్తుంది? 256. ఇప్పుడు 256ని 40 చేత భాగించాలి. రైట్, 256 40 చేత 45 46 4 6 24 240 అంటే ఎంత వస్తుంది? 16 వస్తుంది మనకు శేషం. సో ఇది 16 వస్తుంది. 216ని భాగిస్తే మీకు ఎంత వస్తుంది? 216 40 చేత భాగిస్తే ఎంత వస్తుంది? 45 పోతుంది. అంటే 16 మిగులుతుంది. 16 ఇది ఒకటి 16 వస్తుంది. రైట్, ఇది ఒక 16 వస్తుంది. సో ఇప్పుడు మనకు శేషాలు ఏమున్నాయి? ఒకటి 40 చేత 1ని భాగిస్తే ఒకటే వస్తుంది. 40 చేత 4ని భాగిస్తే 4 వస్తుంది. ప్లస్ 216ని భాగిస్తే 16 వస్తుంది. తర్వాత ఇంకేముందండి? మళ్ళీ ఈ 576ని భాగిస్తే ఎంత వచ్చిందండి? 576ని భాగిస్తే 16 వచ్చింది. మరో 576కి 16 వస్తుంది. 16 ఇంటూ 16 అంటే ఎంత? 256. 256ని 16 చేత 40 చేత భాగిస్తే మనకి ఎంత వస్తుంది? 16 వస్తుంది. రైట్, కాబట్టి ఇంకో 16 అండి. రైట్, ఇది శేషం. ఇంకో 16 అంటే ఎంత వస్తుందండి? రైట్, ఇది 16 ప్లస్ 16 మరి 32. 32 ప్లస్ 4 36. 36 ప్లస్ 1 అంటే 37 వస్తుంది. కాబట్టి మన శేషం ఎంత? 37 అండి శేషం. ఈ విధంగా చేయాలి దీన్ని. సరే, తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏంటంటే మనకి వాట్ ఈస్ ద రిమైండర్ when 1 for 1995, 2 for 1995, 3 for 1995 plus and so on up to 1996, 1995 is divided by 1996. Right, 1 for 1995, 2 for 1995, 3 for 1995 plus and so on up to 1996 power 1995 నువ్వు 1997 చే భాగించిన వచ్చు శేషం ఎంత అని అడుగుతున్నారు. రైట్, ఇది రైట్. సో ఇప్పుడు దీనికి మనకి శేషం ఏమొస్తుందండి? ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 6.
1/1995 ప్లస్ 1996 పవర్ 5 ఇలా రాసుకుంటున్నాను. అంటే మొదటి పదము చివరి పదం అలా రాసుకున్నాను. తర్వాత ఇక్కడ రెండవ పదం 2/1995 అంటే చివరి నుంచి రెండో పదం ఏమొస్తుంది 1995 పవర్ 1995 అని వస్తుంది. తర్వాత ఏమొస్తుంది మూడో పదం ఫస్ట్ నుంచి మూడో పదం ఏమొస్తుంది 3/1995 ప్లస్ తర్వాత నుంచి మనకి మూడో పదం అదే అటు చివరి నుంచి మూడో పదం ఏమొస్తుంది 1994 పవర్ 1995 ఇలా పదాలు వస్తాయి. ఎన్ని పదాలు అయితే అన్ని పదాలు రైట్. ఎన్ని పదాలు వస్తాయి 1996/2 చేస్తారు. 1996/2 అంటే మనకి 2 8 2 9 18 2 9 18 again 1 9 2 9 18 సగం చేస్తున్నాం అనమాట. రైట్ 18 ఇంకా 16 ఉంది 8 అంటే ఎంత వస్తుంది 998 పదాలు వస్తాయి. 998 పదాలు. సరే అయితే ప్రతి దాంట్లో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది A for n ప్లస్ B for n ప్రతి గ్రూపు రైట్. మనకి ప్రతి గ్రూప్ కూడాను అంటే బ్రాకెట్లో ఉన్నటువంటి ఆ రెండు పదాలు ఏ ఫామ్లో ప్రకారం మనకి ఎట్లా ఉన్నాయి A for n ప్లస్ B for n అనేటువంటి రూపంలో ఉన్నాయి. అయితే A for n ప్లస్ B for n అనేది రైట్ A for n ప్లస్ B for n అనేది రైట్ అనున్నది రైట్ A ప్లస్ B చే భాగించబడును. కానీ ఇక్కడ n ఒక బేసి సంఖ్య కావాలి. ఇది ఫస్ట్ వీడియోలో మనం రాసుకున్నాం కదా n అనేది బేస్ సంఖ్య అయితే A ప్లస్ B చేత నిశేషంగా భాగించకూడదు. మరి n ఎంత ఉంది ఇక్కడ n అనేది 1995 అనేది ఏంటి బేస్ సంఖ్య కదా. కాబట్టి A ప్లస్ B ఇక్కడ ఎంత అవుద్ది A ప్లస్ B అంటే ఎంత అవుతుందండి A ప్లస్ B అనేది 1 ప్లస్ 1996 అంటే 1997 అవుతుంది మొదటి దాంట్లో. రెండో దాంట్లో ఏమొస్తుంది 2 ప్లస్ 1995 అంటే 1997 అవుతుంది. మూడో దాంట్లో 3 ప్లస్ 1994 అంటే ఎంత వస్తుంది 1997 వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తున్నాయండి ప్రతి గ్రూపులో కూడాను మనకి A ప్లస్ Bలో మనం ఇవి A for n ప్లస్ B for nగా రాసుకున్నాం కాబట్టి ప్రతి గ్రూప్లో కూడాను రైట్ A ప్లస్ B అనేది మనకి ఎంత వస్తుంది 1997 అని వస్తుంది. వాడు మనకి క్వశ్చనీర్ కూడా మనకి ఎగ్జామినర్ కూడా ఏమని చెప్పాడు 1997 చేత భాగిస్తే ఎంత వస్తుందో శాసనం అని అడుగుతున్నాడు. అంటే ప్రతిదీ కూడాను 1997 చేత భాగించకూడదు. ఎందుకంటే A ప్లస్ B ఎంత వస్తుంది 1 ప్లస్ 1996 2 ప్లస్ 1995 3 ప్లస్ 1994 అంటే ప్రతి దాంట్లో కూడా మనకి ఏమొస్తుంది రైట్ 1997 అనేది వస్తుంది. కాబట్టి 1997 చే ప్రతి పదము కూడా ప్రతి గ్రూప్లో ఉన్నటువంటి పదాలు కూడా భాగించబడతాయి. ప్రతి గ్రూప్లో ఉన్న పదాలు కూడా ఆ పదాల మొత్తం అనేది భాగించబడుతుంది. కాబట్టి శేషం ఎంత వస్తుందండి ఇక్కడ శేషం అనేది 0 వస్తుంది. శేషం అన్ని పదాలు కూడా మనకి భాగించబడతాయి కాబట్టి శేషం అనేది 0 వస్తుంది. ఏం చెప్పాం A for n ప్లస్ B for n అనేది A ప్లస్ B చేత నిశేషంగా భాగించబడను. n అనేది బేస్ సంఖ్య కావాలి. n అనేది 1995 బేస్ సంఖ్య కాబట్టి A for n ప్లస్ B for n అనేది A ప్లస్ B చేత ఇక్కడ మనకి A ఎంత ఉంది మొదటి దాంట్లో A 1 for 1990 A for n అనేది 1 for 1995 B అనేది Bకి సంబంధించి ఏముంది 1996 పవర్ 1995 అని ఉంది. కాబట్టి A for n ప్లస్ B for n అనేది A ప్లస్ B అంటే 1 ప్లస్ 1996 చేత భాగించబడుతుంది అంటే 1997 చేత భాగించబడుతుంది. అలానే రెండో గ్రూపు మూడో గ్రూపు ఇలా ప్రతి గ్రూప్ కూడాను 1997 చేత భాగించబడుతుంది. కాబట్టి ప్రతి గ్రూప్ యొక్క శేషం ఎంత అవుతుందండి 1997 చేత భాగించబడితే 0 అవుతుంది. కాబట్టి అన్ని పదాలు 998 పదాల యొక్క శేషాలు ఎంత అవుతాయి 0 అవుతాయి. కాబట్టి మొత్తం కలిపితే ఏమొస్తుంది శేషం అనేది 0 వస్తుంది. రైట్. థ్యాంక్ యూ అండి.